నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో ఏంటంటే మావోయిస్టులు వరుస ఎన్‌కౌంటర్‌లో భాగంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఏమో సీజ్ ఫైర్ చేస్తున్నాం, ఆయుధాల్ని మేము వీడుతున్నాం అన్నట్టు కూడా ఒక లేఖలో ప్రకటన ఇచ్చినారు. మరి ఈ లేఖ అనేది నిజమేనా? దీని వెనకాల ఏమైనా మర్మం ఉందా? ఏదైనా వ్యూహం ఉందా? ఓవరాల్ గా ఈ లేఖను ఎట్లా చూడొచ్చు సార్? లేఖ సెప్టెంబర్ 16వ తారీఖు మీడియా ఛానల్‌కు అందింది. నిన్నటి నుండి మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో లేఖ మాత్రమే కాకుండా నిన్న సాయంత్రం ఒక ఆడియో అంటే అభయ్ తన యొక్క స్వయంగా తన కంఠంతోటి కూడా రిలీజ్ అయిందది. తిరిగి దీని కొనసాగింపుగా రాత్రి మరొక 6 పేజీల దాని యొక్క వివరణ, సాయుధ పోరాటానికి సంబంధించిన వివరణ కూడా లోతైన ఆత్మవిమర్శతోటి కూడా ఏందంటే, అదే అభయ్, అదే సోను, అదే మల్లోజుల వేణుగోపాల్. దాని వివరణగా ఆ పార్టీ యొక్క ప్రతినిధిగా భాగంగానే వివరణ ఇవ్వడం అనేది జరిగిందది. కాబట్టి దాంట్లో బట ఆ మొత్తం విషయాలు అంటే మొదటి లెటర్‌ని గమనించినా, ఆడియోని గమనించినా లేదా తిరిగి 106 పేజీల లేఖను గమనించినప్పటికి కూడా చాలా వాళ్ళు ఒక లోతైన ఆత్మవిమర్శతోటి వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అనేది జరిగింది అనేదేదో దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది. అంటే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో ఏదైతే ఉందో అది నిర్ణయించింది. అంటే గత 53 సంవత్సరాలుగా భారతదేశంలో సాయుధ పోరాటాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ సాయుధ పోరాటంలో అనేక విజయాలు లేదా ఓటమి, తర్వాత నష్టాలు, రక్త తర్పణ, త్యాగాలు అనేకం గూడా ఉన్నాయి. ప్రజా ఉద్యమాలు గూడా కొనసాగించిన చరిత్ర గూడా చాలా అంటే ఆ పార్టీ అంటే ఒక గొప్ప చరిత్ర కలిగి ఉంది ఈ దేశంలో. కాబట్టి ఇలాంటి చరిత్ర ఏదైతే ఉందో, ఆ చరిత్రకు కారణం ఏందంటే వాళ్ళే చెప్పిందేందనంటే, వాళ్ళ యొక్క వ్యూహము, ఎత్తుగడలు, వాళ్ళ యొక్క విధానం ఫలితంగా వివిధ విజయాలు ఎట్లయితే సాధించినమో, ప్రత్యేకించి విజయాలు సాధించడం జరిగింది. కానీ దీనిని అంటే ప్రపంచంలో అదే విధంగా భారతదేశం లోపట గూడా అనేక మార్పులొస్తున్నాయి. వ్యవస్థలు వస్తున్నాయి, సమాజాలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఆ విప్లవోద్యమం అనేది ఏదుందో అంటే ఒకనాడు 16 రాష్ట్రాల్లోపట వాళ్ళ ఉద్యమం ఏదైతే కలిగి ఉన్నదో, అంటే ఆ ఉద్యమం అనేది ఏదుందో వివిధ ప్రాంతాల్లోపట గూడా ఏందంటే అది తగ్గిపోతూ వస్తుంది. పరిమితులకు గురైతూ వస్తుంది. అంటే దండకారణ్యం, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ఉద్యమాలు గూడా ఏందంటే అవి తగ్గిపోతూ వస్తున్నాయి. తగ్గిపోవడమే కాదు, తగ్గిపోవడం అంటే ఏంటిది? పార్టీ లోపట గూడా రిక్రూటింగ్ తగ్గడము. రిక్రూట్ మాత్రమే కాదు. అంటే ప్రజా సంఘాలు ఏవైతున్నాయో ఒక యాక్టివ్‌గా నిరంతరము అది మైదానాల్లోపట, పట్టణాల్లోపట ఉండవలసిన ఒక ప్రజా సంఘాలు ఏవైతున్నాయో, ఆ ప్రజా సంఘాలు గూడా అవి బలహీనపడడం, లేకపోవడము ఈ అనేకమైన ఈ పరిమితులకు గురయ్యి, అది ఎక్కడి వరకొచ్చింది? అంటే అక్కడ గెరిల్లా ఉద్యమం గూడా చాలా అది ఒక బలహీనమైన స్థితి ఉండి, అది ఎక్కడి వరకొచ్చిందంటే తనను తాను రక్షించుకోవడమే. ప్రజలను రక్షించడం అనేది గాకుండా, అంటే ఆ దళాలు, ఆ నాయకత్వం తమను తాము రక్షించబడడానికి ఉండి, మనం గత సంవత్సర కాలంలో ఒకటి కూడా మనం చూస్తున్నాము. చాలా నష్టాలు పొందిన వాళ్ళు. కేంద్ర కమిటీ మెంబర్స్, రాష్ట్ర కమిటీ మెంబర్స్, జిల్లా కమిటీ మెంబర్స్ అనేక మంది నిరంతరం 3 రోజులకు, 5 రోజులకు కంటిన్యూగా వాళ్ళు ఎంత అంటే కంపెనీ ఉన్నా, లేకపోతే వాళ్ళకాడ ఎంత ఫోర్స్ ఉన్నప్పటికి కూడా అది దెబ్బతింటున్న పరిస్థితి అయితే నిరంతరం కనబడుతుంది. అంటే ఆ సమన్వయం దీని మూలంగా కూడా పార్టీల సమన్వయం కూడా ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయింది. అంటే కేంద్ర కమిటీ సమావేశం కాలేని పరిస్థితి. కేంద్ర కమిటీ అంటే ఆ సమావేశం కాలేని పరిస్థితి రీత్యానే మనకు ఇప్పుడు ఏప్రిల్ నెలలో వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటిస్తూ కనీసం మాకు ఒక నెల రోజులు మాకు టైం ఇవ్వండి. మీరు మీ కాల్పులు ఆఫ్ చేయండి. మేము కనీసం మాట్లాడుకోండి. మేము స్పష్టంగా చెప్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పటి ఉత్తర్వులో కూడా కనీసం మాకు 1 మంత్ టైం ఇవ్వండి. మీరు కాల్పులు ఆపండి. మేము అంటే కనీసం ఏందంటే మేము సాయుధ పోరాటాన్ని మేము విరమించడానికి అదే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మేము ఒక ప్రతినిధి వర్గం ఎన్నుకోవడానికి ఏదైతుందో ఇది అవసరమైంది అని చెప్పేదేసిందో వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి కూడా ఏందంటే అది గమనిస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో భాగంగా ఏందంటే ఒకటి పరిస్థితులు మారినాయి. ఒకటి. రెండోది, రెండోదేం చెప్తుండ్రు? అంటే మొత్తంగా ప్రజలు లేదా మేధావులు లేదా ప్రభుత్వం గూడా పదే పదే విజ్ఞప్తి చేసింది. ప్రకటించింది. మీరు ఆయుధాలు డౌన్ చేయండనేది. కాబట్టి ఈ నేపథ్యంలో అన్నీ ఆలోచించుకున్నప్పుడు
మీది డౌన్ చేస్తున్నాము మీరు అని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత మూడో విషయం ఏదైతుందో తిరిగి మేము అంటే ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించడం అని అంటే నెక్స్ట్ ఏంటి అంటే ప్రజానీకంలోకొచ్చి లీగలైజ్ అయ్యి తిరిగి పార్టీని లేదా ప్రజా సంఘాలను ఒక లీగల్ పద్ధతిలోపట నిర్మించడం ఏదైతుందో ప్రజలతోటి మేము కలిసి అంటే చట్టపరంగా మేము ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఏందంటే వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి ఇదేదైతుందో అంటే దానికి ప్రజలను కూడా వాళ్ళు అంటే మూడో లెటర్ లోపట కూడా వాళ్ళు ప్రజలను కూడా క్షమాపణ కూడా కోరిండ్రు. మేము ఈ తప్పులను మేము అర్థం చేసుకోలేదు. కాబట్టి మా తప్పులే. ప్రభుత్వ బలం కంటే కూడా మా తప్పుల మూలంగానే మేము ఏదైతే మేము చేయాలో చేయలేకపోయాము. కాబట్టి ఇది మా సైడ్ నుంచి జరిగిన ఈ నష్టాలనే కాబట్టి ఇది ఏదైతుందో మేము ఈ సాయుధ పోరాటాన్ని మేము విరమిస్తామని చెప్పడం ఏతుందో అది 100% అది సరైంది, చారిత్రాత్మకమైంది, అవసరమైంది. సమాజంలో ఒకటి ఎక్కువ మంది ఏంటంటే 99% చెప్తున్నా నేను. ఆ యొక్క ఆ ప్రకటనను అందరూ సపోర్ట్ చేసేదే. అతి కొద్ది మంది కొద్ది అనుమానాలు వ్యక్తం చేయొచ్చుగా. అతి కొద్ది మంది చాలా లోయెస్ట్ అంటే సాయుధ పోరాటం కొనసాగాలని అభిప్రాయం ఉండొచ్చు. దానికి కారణాలు వేరుంటాయి. ఎందుకు కారణాలంటే ఇప్పుడు అంటే ప్రభుత్వ దోపిడీ, పెట్టుబడిదారుల దోపిడీ ఉన్నది కాబట్టి సాయుధ పోరాటం అంటే 50 ఏళ్ల కాంచి కొనసాగింది కాబట్టి దానిని వాళ్ళు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇక్కడి నుంచి ఏందనంటే ఇది ఈ ప్రకటన, ఆ ప్రకటన అంటే అనుమానాలు కూడా ఏమీ లేవు. నేను గమనించిన నిన్నొచ్చినయి ఏవైతున్నాయో నిన్న కొన్ని అనుమానాలంటే కూడా నేను చెప్పినయి. ఇవి రాంగ్ అని చెప్పిన నేను. అంటే డేటు నెల కింద ఏసిండ్రు. ఇది అంతా అది అయి రకరకాల పార్టీలు ఒకటి రకరకాలుంటాయి. సమన్వయ కారణంతోటి రకరకాల టెక్నికల్ సమస్యలతోటి ఉంటాయి తప్ప వాటిని పట్టుకొని నెల కింద ఉన్నది కాబట్టి ఇది కరెక్ట్ కాదనుడు, లేకపోతే అభయ్ ఫోటో ఉంది కాబట్టి కరెక్ట్ కాదనుడు ఇయన్నీ లేదా ప్రధానమంత్రిని గౌరవంగా పిలిస్తే తప్పేంది? ఒక ప్రధానమంత్రికి లెటర్ రాస్తున్నప్పుడు గౌరవనీయులైన పెట్టిండ్రు. తప్పేంటి దానిలా? గౌరవనీయులు అనుకుంటే ఇంకేమంటారు? కాబట్టి ఇవన్నీ గూడా ఏందనంటే అసలు ఏ మొంకంటే ఏ లొంక అన్నట్టుగా అంటే వాళ్ళు తప్పర్థం చేసుకుంటుర్రు. అంటే అర్థం చేసుకునే అనుమానాలు అంటే ఇప్పుడు పేపర్‌లో గూడా లేని కథలు, లేని గూడా ఏందంటే కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తుర్రు. అందులో అంటే అభయ్ అంటే శత్రుపక్షాల్లో ఏజెంట్ అయి ఉన్నాడని, లేదా లొంగిపోయిండని, లేదా పార్టీ చీలిపోతుందని ఇయన్నీ ఏవైతున్నాయో ఇయన్నీ తప్పుడు అభిప్రాయాలు, పనికిరాని అభిప్రాయాలు. వాస్తవంగా ఆ పార్టీ ఏదైతే ఉందో అంటే ఆ పార్టీ ఈ ఈ ఈ స్టేట్‌మెంట్ ఏదైతే ఇచ్చిందో కంటిన్యూగా నేను మళ్ళీ ఇప్పుడు థర్డ్ లెటర్ కూడా చదివినా ఆ పార్టీ యొక్క అభిప్రాయం ప్రకారంగా ఏందనంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. కొంత సమన్వయ సమస్యలున్నాయి వాళ్ళకు. సమన్వయ సమస్య ఇవ్వాళ కాదు చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. కష్టమైన పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితిలో ఆ స్టేట్‌మెంట్ ఏదైతుందో అది ఒక ఆహ్వానించదగింది, సరైంది. కాబట్టి తప్పనిసరిగా కూడా సాయుధ పోరాట విరమణ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? సాయుధ పోరాట విరమణ జరగాలనంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళను అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఏవైతున్నాయో కాల్పులు ఆఫ్ జేసి, వాళ్ళకి తగిన అవకాశం ఇచ్చి, వాళ్ళని చర్చలకు పిలిచి మాట్లాడి దాన్ని క్లోజ్ చేయడం అనేదైతుందో ఇది భారత ప్రభుత్వానికి కూడా మంచి విషయం ఇది.